మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాలు. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డు తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. చాలు ప్రియులారా, మరి దేవుడు బసం బుధవారం మొదలుకొని గత నెల మొదలుకొని ఈ నెల ఏప్రిల్ నెల వరకును మరి చివరి దినాలు ముగింపు దినాల్లోకి వచ్చాం. ప్రతి దినము 2 గంటలకి కూడుకుని దేవునికి గంటన్నర సమయాన్ని హెచ్చించి జరిగించాం. ప్రియులారా, మరలా పరిశుద్ధ వారములో మట్టల ఆదివారం మొదలుకొని మట్టల ఆదివారము తెల్లవారుజామున 4 గంటలకి ప్రార్థన, మళ్ళా 2 గంటలకి ప్రార్థన, ఇలాగా దేవుడు జరిగించుకుంటూ వచ్చారు. రేకోనపాలెం కూడా ఉదయం 6 సన్ని 4 గంటలకు వెళ్ళి ధ్యానంలో జరిగించేవారు. మధ్యాహ్నం 2 గంటలకి ధ్యానం జరిగించేవారు. అలాగే ఈ స్థలంలో కూడా ప్రతిదినము కూడా వచ్చి ప్రార్థనలు చేయుట, వాక్యాన్ని వినుట. ప్రియులారా, ఎందుకు ఇలాగా 40 దినాలు ప్రార్థనలు, తెల్లవారుజామున ప్రార్థనలు, ఈ 40 దినాలు ఎందుకు అని అనుకోవచ్చు. ఈ పాటలు, ఈ ప్రార్థనలు, ఈ వాక్యములు ప్రియులారా, మనము బలపడడానికి, మనము మన పిల్లలు బలపడడానికి ఈ పనులు, ఈ కార్యములు ప్రియులారా, ఎడతెరిపి లేకుండా ప్రార్థనలో ఏకీభవించుటలో మనం బలపడతాం, మన పిల్లలను బలపరుస్తాం. మన బలహీనంగా ఉంటే మన పిల్లలు కూడా బలహీనంగానే ఉంటారు. మరి అవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణం గనుక మరి యవన కాలంలో పిల్లలు కంటాం. ఆ కనిన పిల్లలు ఎలా ఉంటారంటే బాణముల వల్లే ఉంటారు. అలాగా పిల్లలను బలపరచాలంటే మనము బలపడాలి. ముందు మనం బలపడి మన పిల్లలను బలపరుస్తాం. మనము మన పిల్లలు మాట వినాలంటే మనము మాట వినాలి. ప్రియులారా, ఆదాము విషయంలో అవ్వమ్మ తన యజమానిని మార్చుకుంది, ఆదాముని మలుచుకుంది, అలాగే తన పిల్లలను మలుచుకుంది. అలాగా 40 దినాలు బలహీనపడడానికి కాదు, బలపడ్డానికి. నేనే ఉన్నాను, నేను బలపడాలి, సంఘాన్ని బలపరచాలి. అలాగే ప్రభువు ఉన్నారు, రాత్రంతా కూడా బలపడేవారు. తెల్లవారినాక అనేక గృహాలకి, అనేక స్థలాలకి వెళ్ళేవారు. ప్రియులారా, ఎందుకు? బలహీనులను బలపరచడానికి వెళ్ళేవారు, శక్తిహీనులను శక్తిమంతులుగా చేయడానికి వెళ్ళేవారు. రాత్రంతా గిచ్చమనే తోటలో ప్రార్థించేవారు. ఉదయకాలము బెత్లెహేము, బేతనీయ, గలిలయ, ఆ యొక్క యెరూషలేము ప్రాంతాలకి వెళ్ళేవారు. ఆయన రాత్రికాలమందు ఆయన నింపుకునేవాడు, ఉదయకాలం అనేకులను నింపేవాడు. అలాగా ప్రియులారా, మనం ఇలాగ ఎందుకు 40 దినాలు మనం బలపడి మన కుటుంబాలను బలపరుచుకోవడానికి, మన పిల్లలను బలపరుచుకోవడానికి. మన పిల్లలు బలపడితే మనం ఎంతో భాగ్యవంతులు. మన పిల్లలు విద్యార్థులు అవుతే
మన పిల్లలు ఉద్యోగస్తులు అవుతే మనం ఎంతో ధన్యులం. కనుక ప్రభు రాత్రికాలమందు నింపుకునేవారు, ఉదయకాలము రోగుల మధ్యకి వెళ్ళేవారు. ప్రియులారా, ఆయన శక్తి నింపుకునేవాడు, బలాన్ని నింపుకునేవాడు, భక్తిని నింపుకునేవాడు. దేవదాసయ్య గారు రాజమండ్రిలో శానిటోరియం దగ్గర సూదికొండ అని ఉండేది. అక్కడ రాత్రికాలమందు ఏకాంతముగా ప్రార్థించేవారు, ఉదయకాలము అనేకుల దగ్గరికి వెళ్ళేవారు. అలాగ ప్రియులారా, ఎందుకంటే బలపడడానికి ఈ కార్యక్రమాలు, సంఘాలు బలపరుచుకోవడానికి, కుటుంబాలు బలపరుచుకోవడానికి, పల్లెళ్ళు పట్టణాలు బలపరుచుకోవడానికి. ఎందుకు పాదశుద్ధి కార్యక్రమం ప్రియులారా? ఎందుకు తైలాభిషేకం? మనం బలపడడానికి, మనం బలపడి మన కుటుంబాలని బలపరుచుకోవడానికి. యేసు ప్రభు బేతనీ అనే గ్రామానికి వెళ్ళారు. ఆ బేతనీలో ఒక కుష్ఠరోగైన సీమోను ఉన్నాడు. తన ఇంటికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? రోగుల దగ్గరికి వెళ్ళారు. ప్రియులారా, ఎవరింటికి వెళ్ళినా అక్కడ రోగులే, ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలే, ఏ ఇంటికి వెళ్ళినా అన్ని చిక్కులే. ఎవరితో మాట్లాడినా వారి కుటుంబంలో ఉన్నవన్నీ ఆ యాజకునికి చెప్పుకుంటూ ఉంటుంటారు. అయితే ఈ గ్రామానికి వెళ్ళి అతడు రోగి ఉన్నాడు. అతడు చక్కని విందు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, విందులో ఏకీభవించారు. ఆయన కూర్చున్నాడు. కూర్చుని వెంటనే ఒక స్త్రీ చక్కని విలువైన అత్తరు బుడ్డే తీసుకుని వచ్చింది. ప్రియులారా, ఆ విలువైన అత్తరు బుడ్డే తీసుకుని వచ్చి ఆయన తల మీద పోసింది. కనుక చూడండి, ఆ యొక్క అత్తరు చాలా విలువైనది. ఆవిడ చేసిన పని చక్కని పని. ఆయన తల మీద పోసింది. ప్రియులారా, ఆయన ఆ తల మీద పోసిన ఆయన అక్కడ చాలా ఘర్షణ జరిగింది. చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ఆ మాట్లాడిన వాటికి తగిన సమాధానం చెప్పారు ప్రభు. ప్రియులారా, అదే మాట చూసుకుంటే మరి యోహాను సువార్తలో మరొక మాట కనబడుతూ ఉంటుంది. లేదా మార్కు సువార్తలో కూడా మరి 14వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా మరి ఈ యొక్క అభిషేకం అనేది కనబడుతూ ఉంటుంది. 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక్క స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరబుడ్డు పగలగొట్టి ఆయన తల మీద పోసెను. ఇక్కడ కూడా ప్రియులారా, మరి అదే భావం, అదే కార్యం చేశారు. కనుక ఎవరు వారు అంటే సీమోన్. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ విలువైన అత్తరు తీసుకొచ్చింది, ఆయన తల మీద పోసింది. అలాగనే ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరి 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 12వ అధ్యాయము. కాబట్టి యేసు ఆ మృతులలో నుండి లేచిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసిన లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక
సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలు ప్రియులారా, ఇక్కడ మరొక చోటకి వెళ్ళారు. బేతనీయులో ఎవరి దగ్గరికి వెళ్ళారంటే లాజరు యొద్దకు వెళ్ళారు. ఆ లాజరు తనకి సహోదరులు ఉన్నారు, మరియ మార్తలు. ఆ ఇంటి దగ్గర విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో ప్రభువు నా ప్రియులరా మరి ఏకీభవించారు. అక్కడికి గమనించుకుంటే మరియా అత్తరు తీసుకొచ్చింది. ఎంతట అత్తరు? సేరున్నర. ప్రియులరా, మరి పూర్వం సేరున్నర అనుభూతికి మాయుడు తవుడు ఎలాగనివారనమాట. సోళ్ళు. మా అమ్మాయిని ఎప్పుడైనా అమ్మ అక్కడ సోలు ఉంటుంది, 2 వేసి ఉండమ్మా అంటారు పాస్టమ్ గారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తవ్వుతో 2 తవ్వులు వేసేస్తుంది. ఆ తవ్వేదో తెలీదు, సోళ్ళేదో తెలీదు. ఇప్పుడంతా కేజీలు. సేరున్నర అనగా కేజీన్నర. ఎంతమ్మా? కేజీన్నర అత్తరు తీసుకుని వచ్చింది. మరి ఆయన భోజనములు కూర్చున్నారు. ఆయన కూర్చున్నప్పుడు ప్రియులారా ఆయన పాదముల మీద పోసింది ఆ అత్తరు. మరి సీమోని ఇంటి దగ్గర ఆయనకి అభిషేకం జరిగింది. అక్కడేం జరిగింది? తల మీద పోసింది, ఇక్కడ పాదాల మీద పోసింది. కనుక అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మరి అక్కడ యూదులు అడుగుతున్నారు, అయ్యా ఇంత విలువైన అత్తరు ఎందుకు పాడు చేస్తారంటే, బేదలకు వచ్చు కదా అని అంటారు. బేదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను మీతో ఉండను. కనుక ఈమె నా భూస్థాపన నిమిత్తము ముందుగా ఈమె చేసిన కార్యము అంటాడనమాట. ప్రియులారా గమనించండి, భూస్థాపన. మన క్రైస్తవులు ఎవరైనా చనిపోతే స్నానం చేస్తారు, కొత్త బట్టలు చుడతారు, ఆ పెట్టెలో పెడతారు, సుగంధ ద్రవ్యాలు చక్కనైన సువాసనవన్నీ కూడా జల్లుతారు, జల్లి సమాధి చేస్తారు. మరి ఆయనకి అంత క్రమ పద్ధతిగా జరగదు. ఆయన ఎరుగును, అయ్యో నన్ను సిలివేస్తారని సంగతి తెలుసు, కానీ నన్ను కడుగుతారు, నన్ను స్నానం చేస్తారు, ఆ సుగంధ ద్రవ్యాలతో నన్ను కప్పుతారు అని ఆయనకి జరగదని తెలుసు. అందుకనే ప్రియులారా ముందుగానే ఆయన శుద్ధయ్యాడు. ఆయన ముందుగానే శుద్ధి, శరీర శుద్ధి. ఈవేళ 2 శుద్ధులు, ఒకటి శరీర శుద్ధి, మరొకటి ఆత్మశుద్ధి. లోపల వెలుపల శుద్ధి అన్నారు. లోపల వెలుపల అంటే లోన శుద్ధి, అలాగే వెలుపల శుద్ధి. లోన దేహం, లోపల శరీర రక్తాలు వెళతాయి, శుద్ధి అవుతారు. వేళ ప్రియులారా యాజకుడు నీళ్ళతో కడుగుతాడు, కనుక మన పాపములు కడుగుతాడు, మన దోషములు కడుగుతారు, మన వ్యాధులు కడుగుతారు. ప్రియులారా ఇలాగా మరి మోషే ఉపవాసాల అనంతరము మనం ఏం చేస్తామంటే తైలాభిషేకం పెట్టుకుంటాం. ప్రియులారా మనం ఎదుర్కొంటాం. మేరీ ఉంది, ఆ అమ్మాయి ఒకసారి ఆ చక్కని సాక్ష్యం ఇచ్చింది, అయ్యా నేను అనేక సంవత్సరాల నుంచి నాకు తల విస్తారమైన బలహీనతండి, తలపోటండి, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను కానీ తగ్గలేదు, మీ తైలాభిషేకానికి వచ్చాను, నాకు ఆరోగ్యం కుదిరింది అన్నారు. ప్రియులారా ఏ కార్యం చేస్తే దేవుడు ఏ కార్యం చేస్తాడో తెలియదు. పాదశుద్ధి ద్వారా ఏం చేస్తాడో తెలియదు, తైలాభిషేకం ద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కొన్ని కార్యాలు బైబిల్ చదివేటప్పుడు కార్యాలు జరుగుతుంటాయి.
ప్రార్థన చేసేటప్పుడు కార్యాలు జరుగుతుంటాయి, పాటలు పాడుతుంటే కార్యాలు జరుగుతూ ఉంటాయి. మీరు కుటుంబంలో ఏకాంతముగా ప్రార్థన చేస్తుంటే దేవుడు చక్కని దర్శనాలు ఇస్తూ ఉంటుంటారు. ప్రియులారా, ఒక మారు మా పిల్లలను, మా చిన్నతనంలో మాకు 3 పిల్లలు, ఆ 3 పిల్లలని TFR లోనామే తీసుకెళ్తున్నాం. ఇద్దరు వెనకాల పాస్టమ్ గారు ఎత్తుకుని ఒకరు. మరి ఈ అబ్బాయికి కళ్ళు తిరగబడిపోయి తెల్లగుడ్డు పైకి నల్లగుడ్డు లోనికి వెళ్ళిపోయింది. కానీ ఎందరెందరో వైద్యుల దగ్గరికి వెళ్ళాం, ఎందరెందరో హాస్పిటల్కి తిప్పాం, మరి ఎన్నెన్నో చూపించాం. కానీ బ్రెయిన్లోంచి ఫోటో తీస్తే దానికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో 4,000. ఎన్ని చేసినా కానీ తగ్గలేదు. బండి మీద వెళుతున్నాం కాకినాడ స్వస్థాలకి. వెళ్తుంటే సర్పారం జంక్షన్కి వెళ్ళబోతు కళ్ళు తిరబడిపోయి మామూలు కళ్ళు అయిపోయి. దేవునికి స్తోత్రం. చూసారా, ప్రయాణంలో దేవుడు బాగు చేయొచ్చు. ఏంటి, అమ్మాయి శిష్యులు అమ్మాయిని గ్రామానికి వెళుతున్నారు. మార్గమధ్యలో ప్రభు వారితో కూడా నడిచి మాట్లాడారు. మార్గమధ్యలో వారితో నడుస్తూ మాట్లాడారు. చూసారా, అది సందర్భమా? ప్రియులారా, సన్నిధిలో మాట్లాడతారే, ప్రార్థన చేస్తే మాట్లాడతారు, గదిలో ఉంటే మాట్లాడతారు, దేవాలయంలో ఉంటే మాట్లాడతారు అనుకుంటాం. కానీ ఆ ప్రయాణంలో ఆ గ్రామం ఇంకా గ్రామం రాకముందే శిష్యులతో ప్రభు మాట్లాడారు. అలాగా ప్రియులారా, మేము సాలకు వెళుతుంటే మద్దారులనే ఆరోగ్యం కనుక ఇలాగా స్వస్థ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే చెప్పలేం. దేవుని చిత్తం, దైవ చిత్తం. కనుక ఇక్కడ మరి లాజరు ఇంటికి ప్రభు వచ్చారు. ప్రియులారా, లాజరు చూస్తే వ్యాధిగ్రస్తుడు. ఆ లాజరును దేవుడు ఎరుగును. ఆ లాజరు ఇంటికి వస్తే చక్కని విందు ఏర్పాటు చేశారు. విందు ఏర్పాటు చేస్తే ఆ విందులో ఏకీభవించిన వెంటనే భోజనం చేయకుండానే ప్రభు పాదాల మీద అత్తరు పోసింది. ఏంటి, ఈయన్ని తల మొదలుకుని అరికాల వరకును కూడా కడగబడ్డాడీన. తల మొదలుకుని అరికాల వరకు శుద్ధయ్యాడీన. మరి దేవుడు కదా అనొచ్చు. ప్రియులారా, మానవ శరీరం కలిగిన వాడయ్యాడు. ఆయన మానవ శరీరంతో ఉన్నాడు కనుక ఆయన మానవుడు కనుక మనుషుల కొరకు వచ్చాడు. ఆయన మనుషునిగా వచ్చాడు కనుక మానవుడికి ఏం కలిగి ఉండాలి? మరణం కావాలి. ఏంటి, ప్రభు పుట్టారు, మనము కూడా పుట్టాం. తల్లి కడుపున పుట్టాడు, మనము కూడా తల్లి కడుపునే పుట్టాం. ఆయన శ్రమలు అనుభవించారు, మనము శ్రమలు అనుభవిస్తున్నాం. ఆయన శోధన అనుభవించారు, మనము శోధన అనుభవిస్తాం. ఆయన కష్టాలు అనుభవించారు, మనము కష్టాలు అనుభవించాం. ప్రియులారా, ఆయన గాయపరచబడ్డాడు, మనకి గాయాలు తగులుతూ ఉంటుంటాయి. అలాగే ఆయన సిలువేశారు, శ్రమపడ్డారు, మనల్ని కూడా శ్రమ పెడుతూ ఉంటారు. ప్రియులారా, ఆయన చనిపోయాడు, మనము చనిపోతాం. ఆయన తిరిగి లేస్తాడు, మనము తిరిగి లేస్తాం. ఆయన ఆరోహణమయ్యాడు, మనము కూడా ఆరోహణమవుతాం. మాదిరి, ఆయన ఎవరట? మాదిరి. కనుక అలాగా అమ్మా, ఆయన మాదిరి కనుక అలాగే మనము కూడా మాదిరి కనుక ఆ యొక్క లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి అభిషేకం జరిగింది. తల మీద పోయబడిన ప్రభువే పాదాల మీద కూడా పోశారు, ఆయనకి అభిషేకం జరిగింది. మోషే ఉపవాసాలలో తైలం పోసి మిమ్మల్ని అభిషేకిస్తుంటాం. ఈ యొక్క శ్రమకాల ధ్యానాల్లో నీళ్ళు పోసి మిమ్మల్ని అభిషేకిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, కొన్ని కీడులుంటే పోతాయి. ఏటట? కీడులుంటాయి. యాజకుడు ప్రియులారా ప్రార్థన చేయట 100 మంది శ్వాసులతో సమానం అన్నారు దేవదాసయ్య గారు.
100 మంది కలిపి విశ్వాసులు ప్రార్థన చేస్తే ఒక యాజకుడు ప్రార్థనతో సమానం. ఇటు యాజకుడు అభిషేకింపబడ్డాడు. ఇటు యాజకుడు అభిషేకింపబడిన యాజకుడు ఈవేళ తైలం పోసాడు, మొన్న ఈవేళ పాదాల మీద నీళ్లు పోస్తున్నాడు. అంటే తల మొదలుకునే అరికాల వరకు మీరు ఏమవుతున్నారంటే కడగబడుతున్నారు. కనుక ఈ కడగబడుట వలన ఇది మీకు తెలీదు. ప్రభు ఏమన్నారు చెప్పండి? ఇప్పుడు చేయించున్నది మీకు తెలియదు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు పేతురుతో మాట్లాడుతుంటారు. ఏమంటున్నారంటే చూడండి, 13వ అధ్యాయము. ఇట్లా చేయొచ్చు ఆయన సీమోను పేతురునకు వచ్చినప్పుడు అతడు, ప్రభా నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలీదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా చాలు. కనుక ఎందుకు ప్రభా నా పాదాలు కడుగుతున్నావు? నువ్వు చూస్తే దేవుడు కదా, మేము చూస్తే మానవులు కదా అని అడుగుతున్నప్పుడు ఇప్పుడు చేయించున్నది మీకు తెలీదు. ఇది మర్మం. ఇదేంటండి ప్రియులారా? ఇప్పుడు చేస్తే ఇప్పుడే నెరవేర్పు రాదు, ఇప్పుడు జరిగితే ఇప్పుడే నెరవేర్పు రాదు. కానీ దాని విలువ అనేది కనబడతా ఉంటుంది. మీకున్న కీడు ప్రియులారా, కడగబడుట, అభిషేకించుట, కొన్ని కీడులు ఉంటాయి. ఆ కీడు ఏం చేస్తుందంటే పడగొట్టడమో, గాయపరచబడటమో, లేకపోతే ఇబ్బంది పాలు చేయడమో, రుణాలు పాలు చేయడమో, కష్టముల పాలు చేయడమో ఏదో ఒకటి చేస్తుంది. కనుక ఇలాగ చేయడం ద్వారా కొన్ని అయ్యగారు అన్నారు, కీడులను బాపి క్రిస్మస్ అన్నారు. అంటే క్రిస్మస్ చేస్తే ఏం పోతాయి? కీడులు. ఎందుకు పోతాయి కీడులు? ఏంటి, ఇల్లు శుభ్రం చేసుకుంటారు, అలాగే ఇంటిలో ఉన్న సామానులు శుభ్రపరుచుకుంటారు. ఎప్పుడైతే ఇలాంటి శుభ్రం చేసుకున్నారో ఆ ఇంటిలో ఏముండదు చెప్పండి? కీడులు. అలాగా ఈవేళ ఒక యాజకుడు ప్రియులారా మిమ్మల్ని కడుగుతున్నాడు. ప్రతిరోజు కూడా మీరు ప్రార్థనకు వస్తుంటారు. యాజకుడు చెయ్యి ఎక్కడ వేస్తాడు చెప్పండి? తల మీద వేస్తాడు. ఆ తల మీద వేస్తున్న చేతులే ఈవేళ ఎక్కడికి దిగుతున్నాయి? పాదాల మీదకి దిగుతున్నాయి. అంటే యాజకుడు తల మొదలుకునే అరికాల వరకు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. కనుక ఇప్పుడు చేయించున్నది ఇప్పుడు మీకు తెలీదు. ఏంటంట ఇప్పుడు చేయించున్నది ఇప్పుడు మీకు. చూడండి, ఆయన మరి ఒక తుమాలు తీసుకున్నాడు, ఒక పళ్ళెములో నీళ్ళు పోసాడు. పిల్లల తుమాలు నడుముని కట్టుకున్నాడు, పళ్ళెములో నీళ్ళు పోసి తన శిష్యుల పాదములు కడుగుట మొదలుపెట్టాడు. పిల్లరా గమనించండి, మరి తనకి శిష్యులైన వారు ఉన్నారు, 12 మంది శిష్యులు. కనుక శిష్యులైన వారిని పిలుచుకున్నాడు, తన యొద్దకి పిలుచుకున్నాడు. పిలుచుకుని ప్రియులరా ఆయన చేస్తున్న పరిచర్య, ఆయన చేస్తున్న పరిచర్య ప్రియులరా, మరి ఈ పరిచర్య పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నాడు పౌలు. ఏంటన్నమాట పరిశుద్ధులంటే ఎవరు? ప్రియులరా, మన వాక్యము వినుట ద్వారా, పాటలు పాడుట ద్వారా, ఆరాధనకు వచ్చుట ద్వారా మనం ఏమవుతామట? పరిశుద్ధులుగా అవుతాం. ప్రియులారా, ఇట్టి పాదశుద్ధి ద్వారా మనం ఏమవుతామట? పరిశుద్ధత కలిగి ఉంటాం. కనుక ఆయన ఏం చేస్తున్నాడండి? పరిచర్య. కనుక ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? తన శిష్యులైన వారికి చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఎప్పుడు చేస్తున్నాడు ఈ పని అంటే మొదటి వచనంలో, తాను ఈ లోకం నుండి తండ్రి ఎదుకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించే వారిని అంతం వరకు ప్రేమించాడు. తాను తండ్రి ఎదుకు వెళ్ళవలసిన గడి ఇచ్చిందని ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. ఇక సమయమే లేదు. అందుకనే ఈ రాత్రి
కడవరి రాత్రి అన్నారు. ఈ రాత్రి ఎట్టా పిల్లల చివరి రాత్రి. రేపు రాత్రికి ఆయన లేరు, చరిత్ర చెబుతుంది. ఈ యొక్క గురువారం రాత్రి గురువైన ప్రభు తన శిష్యులైన వారిని, తనకిష్టమైన వారిని పిలుచుకున్నారు. పిల్లరా, నేను అనుకుంటుంటాను, వేళ మీరు వచ్చారు. మీరు ఎవరికి ఇష్టం? మీరు దేవునికి ఇష్టం. నేను అనుకుంటుంటాను, దేవునికి ఇష్టమైన వారు వీరే కావచ్చు. కనుక అందుకే వీరే వచ్చారు అనుకుంటుంటాను. జనకు నీ ఇష్ట జన ఏక జనకు నీ ఇష్ట జనమువా తనకు ఇష్టము కాని జనమును దరికి రానియడు, ఈ దరికి రానియడు. కనుక నాకేమి నా తాను తండ్రి ఎదుటికి వెళ్ళవలసిన గడి వచ్చునని లోకములో ఉన్న తన వారినే పిలుచుకున్నారట. పిల్లరా, తన వారిని పిలుచుకుని ఆయన అంతం వరకును ప్రేమించారు. అంతం వరకును దీవించు శిష్యులను దేవలోకం వేగే వరకు. ఏంటట? దీవించు శిష్యులను దేవలోకి వెళ్ళే వరకు కూడా వారిని దీవిస్తూనే వచ్చాడు. దేవలోకి వెళ్ళే వరకు కూడా వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. కనుక ఆయన తన వారిని పిలుచుకుని పిల్లరా ఎంతవరకు ఒదిగిపోయాడట? పాదముల వరకు. పిల్లరా, ఎంతవరకు అంటే పాదముల వరకు. చూడండి, ఆయన 4వ వచనం, భోజన పంక్తిలోంచి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తుమాలు తీసుకుని నడుమునకు కట్టుకుని అతడు పల్లెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుట మొదలుపెట్టాను. తాను కట్టుకుని ఉన్న తుమాలతో తుడుచుట మొదలుపెట్టాను. చాలు ప్రియులారా, ప్రభువు చేస్తున్న ఈ పని తన వారిని అందరినీ పిలుచుకున్నాడు. పిలుచుకుని ఆయన పిల్లరా ఒక పల్లెములో నీళ్ళు పోస్తారు, ఒక తుమాలు తీసుకున్నారు, నడుమును కట్టుకున్నారు. ఆయన పైన వస్త్రము తీసి పక్కన పెట్టారు. పిల్లరా, ఈయనకి ఎన్ని వస్త్రాలు ఉన్నాయి? 2 వస్త్రాలు ఉన్నాయి. పైన వస్త్రం, లోన వస్త్రం. పిల్లరా, సెంటర్కి పనికి వస్తారు రామాటాక్స్ కాడికి. పని వస్త్రం ఒకలాగా ప్రత్యేకంగా ఉంటుంది. పని వస్త్రము ప్రయాణంలో వచ్చే వస్త్రం ఒకలాగా ఉంటుంది. పని ప్రారంభించినాక పై వస్త్రం తీసేస్తాడు. కనుక అప్పుడు పని వస్త్రం వేసుకుంటాడనమాట. కనుక ఆయన పరిచారకుడు. ఆయన పని చేయడానికి వచ్చినప్పుడు ఈ పైన వస్త్రం ఇది పక్కన పెట్టారన్నమాట. నాకు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 వస్త్రాలు, పైన ఒకటి, లోన ఒకటి. కనుక ఈ పైన వస్త్రం పక్కన పెట్టి నడానికి తుమ్మాలు కట్టుకున్నాడు. పిల్లారా, పూర్వం పెద్దలు వారు చక్కగా తుమ్మాలు నడానికి కట్టుకునేవారు. తలకు ఒకటి కట్టుకునేవారు, మరి భుజం మీద ఒకటి వేసుకునేవారు. అలాగా మరి చాలామంది కూలీలు రైల్వే స్టేషన్లో చూస్తుంటాం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నడానికి ఒక తుమ్మాలు కట్టుకుంటాడు. ఎందుకు చెప్పండి? నడానికి బలం. కనుక ఈయన పల్లెములో నీళ్ళు పోసే ముందు ఏం చేశారంటే ఒక తుమ్మాలు నడానికి కట్టుకున్నారు. ఆయన పని ప్రారంభించారు. పిల్లరా, శిష్యుల పాదములు కడుగుట మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు పేతురు ఏమంటున్నాడు చెప్పండి? ఎంత మాత్రము నాకు, చూడండి ప్రియులారా, ఎంత మాత్రము నాకు వద్దు అన్నాడు. ప్రభు ఏమన్నారు చెప్పండి? అప్పుడు ప్రియులారా, నీకు నాకు పాలు లేదు. ప్రియులారా, నీకు నాకు పాలు కలగాలంటే దేని ద్వారా అంటే ఆయనతో సమానముగా ఉండాలంటే, రేపొద్దుట ఆయన మధ్యాకాశంలో ఆయనతో ఎగిరి వెళ్ళాలంటే, ఆయన కుడిపార్శ్వంలో మనం కూర్చుండాలంటే, ప్రియులారా ఆయనతో పాలు ఉండాలంటే ఏమంటున్నాడు ఆయన? నాతో నీకు పాలు ఉండాలంటే ప్రియులారా మరి నేను చేసిన పరిచర్యలో ఏకీభవించాలి. అప్పుడు నీవు నాకు పాలు, నాతో నీకు పాలు. ప్రియులారా, ఇలాగా మరి నిర్గమాకాండంలో చూసుకుంటే మరి 31వ
30:17 నుంచి చూసుకుంటే ఇక్కడ ప్రధాన యాజకుడు అంటుంటాడు, దేవుడు తన ప్రజలైన వారితో అంటారు, అబ్బాయి మీరు ముగిస్తాను, నేను చదివేస్తున్నాను. మీరు దేవాలయంలోకి వెళతారు కనుక ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు, అతి పరిశుద్ధమైన దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఒక గంగాళంలో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు తీసుకుని పాదములు కడగవలను అంటాడు. కనుక పాదములు కడిగినప్పుడు మీకు చావు లేదు అంటాడు. అక్కడ ఏమి లేదంటాడు, చావు లేదంటాడు. ఈ పాదశుద్ధి ద్వారా, ఈ సంస్కార బిందు ద్వారా ఏమి లేదట, చావు. రెండవ రాకడ కోండ్లో వారికి చావు యోండని యోండదు ఓండి జీవాంబో. కనుక రేపు రెండో రాకడలో ప్రియులారా మనకి ఏముండదట, చావు. ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. ఆ సంఘం ఆత్మ చెప్పుతున్న మాట, రెండో మరణము ఏ హానియు చెందడు. ప్రియులారా మొదటి మరణం ఉంది కానీ రెండో మరణము లేదు. ఎందువలనంటే సంస్కార బిందు ద్వారా రెండో మరణం లేదు, పాదశుద్ధి ద్వారా రెండో మరణము లేదు. కనుక ఇక్కడ మరి కడగబడుట ద్వారా ఏడాదికి ఒక మారు అంటాడనమాట ఆ మోషే తన ప్రజలతో. అలాగే ఏడాదికి ఒక మారేమో ప్రియులారా మరి తైలాభిషేకం ద్వారా కడగబడుతున్నారు. మరి ఈ యొక్క 40 దినాలు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రియులారా ఇక అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం ద్వారా కడగబడుట వలన ఈ ఆత్మకి ఏమీ లేదట, చావు లేదు, రెండో మరణం లేదు. కనుక ప్రియులారా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ప్రభు చేసిన పని మరి ప్రభు తేటగా చూపిస్తూ ఉన్నారు. 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగా చేసి తిని. కనుక ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే నేను చేసిన ప్రకారం మీరును చేయవలను. ప్రియులారా గమనించండి, బైబిల్ మిషన్ వారమైన మనము గత కాలంలో మరి యాజకులైన మరి బైబిల్ మిషన్లో పదాధ్యక్షులుగా పనిచేసిన యేసరత్నయ్య గారు వచ్చి ఈ గ్రామంలో పాదశుద్ధి జరిగించారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను యాజకుడిని అయ్యాను. ప్రియులారా నేను చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే ప్రియులారా ఇది యొక్క మాదిరి ఏంటంట, నా పిల్లలకు నేను మాదిరి, నాకు మా గురువరులు మాదిరి, వారికి వారు గురువరులు మాదిరి. కనుక నేను చేసిన ప్రకారము మీరును చేయండి అని ప్రభు తన శిష్యులతో చెప్పారు. ప్రియులారా మరి వారితోనే ఆగిపోలేదు, ప్రభుతో ఆగిపోలేదు, తన శిష్యులతో ఆగిపోలేదు. ఇది కొనసాగిస్తూ ఉన్నారు దైవజనులు. దేవదసయ్య గారు బైబిల్ మిషన్లో చాలా చోట్ల ఇది చేస్తూ ఉంటుంటారు. అలాగా ప్రియులారా ఇది చేసి మరి మరొక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే మరి చూడండి 17వ వచనం, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. చూడండి, ఇలాగ చేయటం వలన మీరు ఏమవుతారట, ధన్యులు. ప్రియులారా ధన్యుడనే మాట చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి ధన్యతల కొండ మీద ప్రభు చెప్పారు అనేకమైన ధన్యతలు. కనుక ఇలాగ చేయడం ద్వారా, ఇలాగ పాదశుద్ధి ద్వారా, ఈవేళ సంస్కార బిందు ద్వారా మీరు ధన్యులు, మీరు ఆశ్రయింపబడతారు. కనుక ఇట్టి అభిషేకం ద్వారా, ఇట్టి పాదశుద్ధి ద్వారా మీరేమవుతారంటే దైవ మానవులు అవుతారు. ధన్యుడు దైవమానవుడు, దేవుని కుమారుడు. ప్రియులారా మరి ఇట్టి కార్యక్రమంలో ఏకీభవించడం ద్వారా మరి ఏ కార్యక్రమం చేయటం వలన విశ్వాసులు బలపడతారు, సంఘం బలపడుతుంది, సేవ బలపడుతుంది. మా కోరిక, మా ఆశ ఈ పని చేస్తే సంఘం బలపడుతుందేమో, ఈ పరిచర్య చేస్తే ఫలమేమో, ఈ పని చేస్తే ఫలితమేమో అని ఏదో కార్యక్రమం
రేపు శుక్రవారం ఉంది. పిల్లలు ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం స్థానంలో రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. కనుక ఇలాగ నిత్య సన్నిధి మరి దేవాలయంలో జరుగుతూ ఉంటుంది. అలాగే రేఖవనపాలెంలో నిత్య సన్నిధి జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో చూడండి, తెల్లవారుజామున ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన. అంటే ఎందుకు ఇలాగ చేయటం? మీరు ధన్యులవ్వాలి. మీరేమవ్వాలి చెప్పండి? ధన్యులవ్వాలి. దేవుడి చేత ఆశీర్వదింపబడాలి. మీ పిల్లలు ఆశీర్వదింపబడాలి. కనుక ఇటు ప్రార్థశుద్ధిలో ఏకీభవించడం ద్వారా రావాల్సిన దీవెన మనకెల్లరికను దయచేయునుగాక. ఆమె అందరూ లేచిన పడదాం. సంస్కార